గుడ్ ఆఫ్టర్నూన్ పిల్లలు. మనము నిన్న కొన్ని మహాప్రాణాక్షరాలు నేర్చుకున్నాం. ఏంటంటే నేర్చుకున్నాం? ఖ, ఘ, ఛ, ఝ, రు. ఈరోజు కొత్తవి నాన్న. ఇక్కడ ఒక బొమ్మ ఉంది. ఇది ఏం బొమ్మ? ఏం బొమ్మ ఇది? మెడ. మరి మెడను ఇంకొక పేరు ఉంటుంది నాన్న. ఏంటంటే కంఠం. కంఠం ఇది మనకు తెలుసు. ఈ అక్షరం కాపక సున్నా పెడితే కం. దీన్ని ఠ అంటారు. ఠ. ఠ పక్క సున్నా పెడితే ఠం. కంఠం. ఏంటిది? కంఠం. ఒత్తుకా పలకూడదు, మామూలుగానే కా, కం, ఠం. కంఠం. ఓకే. ఇది ఏంటంటే చెప్పండి, ఏం బొమ్మ ఇది? తబలానా? కాదు, ఢంకా. 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 డా నేర్చుకున్నాము. ఇది రెండోడా. ఢ. ఢ. ఢంకా. ఓకే. ఇది ఏంటి చెప్పండి? ఏంది? వెరీ గుడ్. రోడ్డు. రోడ్డుని తెలుగులో దారి అంటాం కదా. ఇక్కడ దానికి పేరు, వేరే పేరు, పథం. పథం. మామూలు తా, ఇది ఒత్తు థ. పథం. 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 పా థం. పథం. పథం అంటే దారి. నెక్స్ట్ ఇక్కడ ఏందో ఉంది నాన్న. ఏంది నాన్న ఇది? అబ్బో, వెరీ గుడ్. ఏంది ఇది? డబ్బులే కదా. మరి డబ్బుల్ని ఏమంటాము అంటే ధనం. 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 ఇది ధ. ధ అక్షరము నం. ధనం. ధనం. అలాగే ఇక్కడ చూడండి, కంఠం కదమ్మా. ఇది కంఠం కదా. కంఠంలో మహాప్రాణాక్షరం ఏముంది? ఠ. 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 కంఠం. ఇక్కడ మొదట్లో లేదు అక్షరం, మధ్యలో ఉంది కదా. దీన్ని కంఠం అంటాం. కంఠం. ఇక్కడ ఢంకా అనే పదంలో మొదటి అక్షరం ఏంటి నాన్న? ఢ. 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 ఢంకా అనే పదంలో మొదటి అక్షరం ఢ. పథం అనే పదంలో మొదటి అక్షరం ప, రెండో అక్షరం ఏంటి? థ. థ. పథం. థ. థ. ధనం అనే దాంట్లో మొదటి అక్షరం ఏంటి అంటే ధ. 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 ఇక్కడ మనం 4 అక్షరాలు నేర్చుకున్నాము. దాంతోపాటు ఇక్కడ చూడండి, ఇంకో అక్షరం ఉంది. దీన్ని ఏమంటారు అంటే ణ. ణ. దాన్ని కొంచెం మామూలు నా అని పలకకూడదు. నా. ణ. అణ. యాక్చువల్గా అయితే అణ అనకూడదు. ణ. ణ. అది కొంచెం ముక్కుతో కొంచెం తేడాగా పలకాలన్నమాట. ఓకేనా? ఓకే. చూడండి నాన్న, మనం ఇందాక నేర్చుకున్న అక్షరాలు ఇక్కడ పెట్టేసిన. దీన్ని ఏమంటాము? ఠ. వెరీ గుడ్. ఏంటిది? ఠ. మరి ఠాతో వచ్చే పదాలు ఏంటి? కంఠం. పాఠశాల. కంఠం. పాఠశాల. మరి పాఠశాల అనే పదంలో కూడా ఠ ఉంటుందన్నమాట. అట్లాగే కంఠంలో కూడా ఏముంది? ఠ ఉంది. ఏం నాన్న? నెక్స్ట్ ఇది ఏమక్షరము? ఢ. వెరీ గుడ్. ఏమక్షరం ఇది? ఢ. మరి ఢాతో వచ్చే పదాలు ఢమరుకం. ఇది చూసారు ఎప్పుడన్నా? ఎవరు తెస్తారా ఇట్లాంటిది? వెరీ గుడ్. వెరీ గుడ్. సూపర్. శివుడి చేతిలో ఉంటుంది ఢమరుకం. ఢమరుకంలో కూడా మొదటి అక్షరం ఢ. ఇందాక మనం నేర్చుకున్నాం ఏంటిది? ఢంక. ఢంక. మనకు సినిమాల్లో చూపిస్తుంటారు, ఇలా కొడతా ఉంటారు రాజుల కాలంలో. దాన్ని ఢంక అంటారు అనమాట. ఇదేమక్షరము? ఇదేమక్షరము? ఢ. ఏమక్షరం ఇది? ఠ. ఢ. ఇదేంటిది? ణ. ణ. మనకు మామూలుగా ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇది నా. నత్త, నంది, నా. ఇది కానీ ఇది నా. నా.
బాణం, బాణం, బాణం కాదు బాణం. వీణ, వీణ. అట్లా కొంచెం తేడాగా పలకాల, అణ సౌండ్ అది. ఓకేనా? దీన్ని ణ అంటారు. నెక్స్ట్ ఇది ఏమక్షరం అంటే థ, థ, థ. ఇక్కడ ఒక బొమ్మ ఉంది. ఈ బొమ్మ మీరు చూస్తున్నారు చాలాసార్లు. ఏం బొమ్మ ఇది? వెరీ గుడ్ నాన్న. ఏంటిది? రథం. మనకి ఈ మధ్య మనకు తేర్లు తిరిగినాయి పులివెందుల్లో. రంగనాయకుల తిరునాళ్ళ తేరు జరిగింది, వెంకటేశ్వర స్వామి తేరు జరిగింది. ఆ తేరునే రథం అంటాం. ఏమంటాము? రథం అంటాం అనమాట. ఓకేనా? ఇది ఏం బొమ్మ? రథం. రథంలో ఫస్ట్ అక్షరం రా ఉంది, నెక్స్ట్ థ ఉంది చూడండి, రథం. అట్లాగే ఇంకొక పుస్తకం, దీన్ని ఏమంటారంటే పెద్ద పుస్తకం కదా, దీన్ని గ్రంథం అంటారనమాట. అందులో కూడా థ థ ఉంది, గ్రంథం. పెద్ద పుస్తకాలను, ఏదైనా గొప్ప పుస్తకాలను ఏమంటారంటే గ్రంథాలు అంటారు. మహాభారతము, రామాయణము అట్లాంటి వాటిని. నెక్స్ట్ ఇది ఏమక్షరం అంటే ధ, ధ, ధ. మరి ధాకు సంబంధించి మనం ఆల్రెడీ ఇది చెప్పుకున్నాం, ధనం అని. ధనం అని చెప్పుకున్నాం కదా. ఇంకా ధనియాలు, ఇవి చూసింటారు మీరు ఇంట్లో, అమ్మ వాళ్ళు కూరల్లో వేస్తారు, ధనియాలు. ఓకేనా? దీంట్లో కూడా మొదటి అక్షరం ధ అన్నమాట. ఇవి మనము ఈరోజు నేర్చుకోబోయే అక్షరాలు. ఇదేమక్షరము? ఠ, ఢ, ణ, థ, ధ. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు మనం అక్షరాలు ఇందాక బుక్లో చూసినాము, ఫ్లాష్ కార్డులో చూసినాము. ఇక్కడ బోర్డు పైన ఒక పట్టిక వేసినానన్న. ఈ పట్టికలో మీరు ఏం చేయాలా? ఈ పైన ఉన్నటువంటి అక్షరాలు ఠ, ఢ, ణ, థ, ధ, ఈ అక్షరాలను ఈ పట్టికలో ఎక్కడ ఉన్నాయో గుర్తించాల. నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు వచ్చి గుర్తించాలి. ఓకేనా? మరి గుర్తిస్తారా? ఓకే. హారిక కమ్. దీంట్లో ఠ అనే అక్షరాన్ని గుర్తించాలి నాన్న. గుర్తించు. గీతకి నీకు అందితే 0 చుట్టు. ఓకే. నెక్స్ట్ ఇంకా ఠా ఎక్కడ ఉందో చూడన్నా. వెరీ గుడ్. ఇంకా దానికి 0 చుట్టినా. ఇంకా వెరీ గుడ్. కరెక్టేనా హారిక చేసింది? మరి ఇక్కడ మనం ఏం చేసుకోవాలా? ఇక్కడ కూడా ఓకే. వెరీ గుడ్ హారిక. నెక్స్ట్ రానా. ఈ పట్టికలో ఢ అక్షరాన్ని గుర్తించాలన్నా. ఢ గుర్తుపెట్టు. 0 చుట్టినా అందుతుందే. గీతకి. నెక్స్ట్ ఇంకా ఎక్కడుంది? గీత గీనా, పెద్ద గీ. ఇంకా ఢా ఎక్కడుందో చూడు. ఉందా లేదా? గంగా ఉన్నాయా లేవనన్నా? ఢా అనే అక్షరం ఇంకా ఉందా లేదా? లేదు. ఉన్నాయనన్నా? ఇంకా లేవు కదా. కేవలం 2 చోట్ల మాత్రమే ఢా ఢా 2 చోట్ల మాత్రమే ఉంది. వెరీ గుడ్ గంగా. అన్విత్ కమ్. ఈ పట్టికలో నువ్వు ణ అణ అక్షరాన్ని గుర్తించాలా. కానీ ణ. నెక్స్ట్ ఇంకా ణ. చాక్ పీస్ తిప్పుకో. ఇంకా నెక్స్ట్ ఇంకా కరెక్టేనా? ఇంకా ఉన్నాయా చూడండి.
లేవు కదా 1 2 3 4 టైమ్స్ వచ్చింది. వెరీ గుడ్. నెక్స్ట్ జాను లేనన్నా నీకు ఇచ్చే అక్షరం ఏంటంటే థా నాన్న. థా థా అక్షరం ఎక్కడుందో ఒకటో వరుస నుంచి నీట్గా చూడు నాన్న ఎక్కడెక్కడ ఉందో. వెరీ గుడ్. రౌండ్ అప్ చేయి. ఇంకా ఇంకా ఎక్కడుందో చూడు. వెరీ గుడ్. ఇంకా ఇంకా ఉంది నాన్న చూడు. వెరీ గుడ్. ఇంకా ఉన్నాయేమో చూడు నాన్న. లేవా? వెరీ గుడ్. కరెక్టేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా నాన్న? వెరీ గుడ్ జాను. యష్మిత కమ్. ఇప్పుడు దీంట్లో నువ్వు ఏం గుర్తుపెట్టాలా అంటే ధా ధా అక్షరం. వెరీ వెరీ గుడ్. ధా. ఇంకా వెరీ గుడ్. చూడు ఇంకా ఉన్నాయేమో చూడు. ఫస్ట్ నుంచి చూసుకుంటారు అన్ని వరుసలు. మొదటి వరుసలో ఉన్నాయా చూడు. మొదటి వరుసలో ఉన్నాయా? మొదటి వరుసలో ఉందమ్మా ధా. పలుకుమా. రెండో వరుసలో అది నీకు అందలేదా? వెరీ గుడ్. ఇది కూడా దానే కదా. ఓకే. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూడు ధాలు. లేవు. వెరీ గుడ్ యష్మిత. ఓకేనన్నా చక్కగా చేసినారు. అందరికి క్లాప్స్. ఓకేనన్నా మనకి మ్యాథమెటిక్స్లో చాలా రోజుల నుంచి టెన్స్ వన్స్ ఎక్స్పాండెడ్ ఫామ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఈరోజు కూడా అలాంటిదే. ఇక్కడ కొన్ని నెంబర్ కార్డ్స్ ఉన్నాయమ్మా కనపడుతున్నాయా? మీరు రావాలి ఏదో ఒక నెంబర్ కార్డ్ తీసుకోవాలి. తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నాను. ఎంత ఇది నెంబరు? వెరీ గుడ్. ఎంత నెంబర్ ఇది? 82 నెంబర్ తీసుకున్నాను. నేనేం చెప్తున్నా ఇందులో ఎన్ని వన్స్ ఉన్నాయి ఎన్ని టెన్స్ ఉన్నాయో చెప్తున్నా. ఎన్ని వన్స్ ఉన్నాయి నాన్న? 2 ones 8 tens. మరి 2 ones 8 tens ఉంటే దాని యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ ఏమవుతుంది అంటే 80 ప్లస్ 2 80 ప్లస్ 2 అవుతుంది. ఓకేనా? ఇలాగా మీరు కూడా ఒక కార్డ్ తీసుకోవాలి. అందులో ఎన్ని వన్స్ ఉన్నాయో ఎన్ని టెన్స్ ఉన్నాయో చెప్పాలి. దాని యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ సెట్ చేయాలి. ఓకేనా? చేస్తారా? శివమణి ఒక కార్డ్ తీసుకున్నానా? ఎంతది కార్డ్ నెంబర్ ఎంత? 45లో వన్స్ ఎన్ని టెన్స్ ఎన్ని చెప్పు. 5 ones 4 tens. వెరీ గుడ్. 4 tens 5 ones. మరి దాని ఎక్స్పాండెడ్ ఫామ్ ఏమవుతుందన్నా? 40 plus 5. మరి సెట్ చేస్తావా? పెట్టు. 40 plus 5. వెరీ గుడ్. శివమణి క్లాప్స్ కొట్టండి. జగదీశ్వరి ఒక కార్డ్ తీసుకున్నానా? ఎంత? 87. వెరీ గుడ్. 87లో వన్స్ ఎన్ని టెన్స్ ఎన్ని అన్నా? 7 ones 8 tens. వెరీ గుడ్. మరి దాని ఎక్స్పాండెడ్ ఫామ్ ఏమవుతుంది? 80 plus 7. వెరీ గుడ్. మరి 80 ప్లస్ 7 సెట్ చేయి. 80 plus 7. వెరీ గుడ్. శివకేశవ ఒక కార్డ్ తీసుకో. ఎంత నానా? 74. వెరీ గుడ్. మరి 74లో వన్స్ ఎన్ని టెన్స్ ఎన్నో చెప్పాలి. 4 ones 7 tens. వెరీ గుడ్. మరి 74 యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ ఏమవుతుందన్నా? 70 plus 4. మరి పెట్టేసేదాన్ని అండే పెట్టుకో. 70
plus 4. 4. వెరీ గుడ్. నెక్స్ట్ యశ్వంత్ ఒక కార్డ్ తీసుకున్నానా? ఎంత నాన్న అది? 36. మరి 36లో వన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. టెన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మరి దాని ఎక్స్పాండెడ్ ఫామ్ ఏమవుతుంది? 30 ప్లస్ 6 అవుతుంది. మరి ఎక్స్పాండెడ్ ఫామ్ పెడతావా? పెట్టినా? 30 ప్లస్ 6. వెరీ గుడ్. చరిత ఒక కార్డు తీసుకున్నానా? ఎంత నాన్నది? 54లో వన్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 4 1s 5 10. వెరీ గుడ్. 4 1s 5 10s. మరి దాని ఎక్స్పాండెడ్ ఫామ్ ఏమవుతుంది? 50 plus 4. వెరీ గుడ్. మరి పెడతావా? 50 plus 4. 4. వెరీ గుడ్. వెరీ గుడ్. సూపర్. వెరీ గుడ్. అన్విత్ ఒక కార్డ్ తీసుకున్నానా? ఎంత నెంబరు? 39. దాంట్లో వన్స్ ఎన్ని ఉన్నాయి? టెన్స్ ఉన్నాయి చెప్పాలా? చెప్పు. ఎన్ని వన్స్ ఉన్నాయి? 9 వన్స్. టెన్స్ 3. మరి ఎక్స్పాండెడ్ ఫామ్ ఏమవుతుంది? 30 plus 9. మరి సెట్ చేయడానికి వెరీ గుడ్. నెక్స్ట్ ఒక కార్డ్ తీసుకున్నా? వెరీ గుడ్. ఎంత మా నెంబర్ అది? 59. వెరీ గుడ్. 59. 59లో వన్స్ ఎన్నో టెన్స్ ఎన్నో చెప్పాలి. 9 1s 5 10s. మరి ఎక్స్పాండెడ్ ఫామ్ ఏమవుతుందమ్మా? 50 plus 9. వెరీ గుడ్. మరి పెట్టు. 50 plus 9. వెరీ గుడ్ మా. నెక్స్ట్ ఒక కార్డ్ తీసుకున్నానా? ఎంత? 34. వెరీ గుడ్. 34లో వన్స్ ఎన్ని టెన్స్ ఎన్ని నాన్న? 4 1 3 10s. వెరీ గుడ్. 4 1s 3 10s. మరి దాని ఎక్స్పాండెడ్ ఫామ్ ఏమవుతుంది? 30 plus 4. మరి పెట్టండి. 30 plus 4. వెరీ గుడ్. నెక్స్ట్ ఒక కార్డ్ తీరనా? ఎంతది? 61. 61. మరి దాంట్లో వన్స్ ఎన్ని టెన్స్ ఎన్ని? 1 1 6 10s. మరి ఎక్స్పాండెడ్ ఫామ్ ఏమవుతుంది? 60 plus 1. మరి పెట్టు చూద్దాం. వెరీ గుడ్. అందరు చక్కగా చేసినారు నా. క్లాప్స్ అందరికీ. ఓకే నాన్న. నిన్న మనము 2 కొత్త ఇంగ్లీష్ పదాలు కూడా నేర్చుకున్నాం. మొన్న 2 నేర్చుకున్నాం, నిన్న 2 నేర్చుకున్నాం. ఏంటేంటవి? ఐ స్పెల్లింగ్ ఏమి? ఈవైఈ ఐ. ఇదేంటిది? ఇయర్. స్పెల్లింగ్ ఏమి? ఈఏఆర్. ఇవేంటి? లిప్స్. స్పెల్లింగ్ LIPS లిప్స్. ఇదేంటిది? నోస్. స్పెల్లింగ్ NOSE నోస్. ఈ 4 పదాలు నేర్చుకున్నాము. దీని మీద ఒక చిన్న యాక్టివిటీ చేద్దామా? ఓకే నాన్న. ఇక్కడ నేను పిక్చర్ కార్డ్స్ బోల్డ్ ఇచ్చేసిన, వర్డ్స్ కార్డు వాటికి సంబంధించిన పదాల కార్డు కూడా బోల్డ్ ఇచ్చిన. ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలా? ఓపెన్ చేసి అదేందో చెప్పాలా? దానికి సంబంధించిన పదం ఇక్కడ వెతికి మ్యాచింగ్ చేయాలా? ఓకేనా? చేస్తారా? జాను ఒక కార్డ్ తీసుకున్నానా? ఏంటది? వెరీ గుడ్. లిప్స్ పెట్టినానా? లిప్స్ పదం మ్యాచింగ్.
స్పెల్లింగ్ చదువు. L-I-P-S. Lips. వెరీ గుడ్, పెట్టేసి. నెక్స్ట్ ఇంకో కార్డ్ తీసుకో. I. ఏం చూపించు, ఒకటే రెండా ఒకటే ఉండేది? I. ఐ, వెరీ గుడ్. పెట్టు. ఐ కార్డ్ తీ చూద్దాం. అదేనా? స్పెల్లింగ్ చదువు. E-Y-E. ఈ వై ఏమైతుంది? I. వెరీ గుడ్, పెట్టేసి. నెక్స్ట్ ఇంకొక కార్డ్ తినన్నా. ఏందది? ఏమంటారు దాన్ని? చూడు బాగా, ఏమంటారు దాన్ని? చెప్పాలి. చెప్పు నాన్న. Ear. ఇయర్, వెరీ గుడ్. మరి ఇయర్ స్పెల్లింగ్ చూడు. చదువు, ఇయర్ స్పెల్లింగ్ చదువు. E-A-R. Ear. వెరీ గుడ్. లాస్ట్ కార్డ్ ఏముందో చూడు. ఏంటది? Nose. వెరీ గుడ్, నోస్. మరి నో స్పెల్లింగ్ చూడు ఏముందో. N-O-S-E. Nose. వెరీ గుడ్ జాను. క్లాప్స్ కొట్టండి నాన్న జానుకి, చక్కగా చేసింది, సూపర్. యశ్వంత్, ఇందాక జాను చేసింది కదా నాన్న, అట్లా మ్యాచింగ్ చేయాలి. పెట్టినా ఏందది? Lips. లిప్స్ వర్డ్ ఏడుందో చూడు. చదువు. L-I-P-S. Lips. వెరీ గుడ్, పెట్టు. నెక్స్ట్ త్వరగా. I. ఐ. ఐ స్పెల్లింగ్ చూడు ఏడుందో. చదువు నాన్న. E-Y-E-I. వెరీ గుడ్. నెక్స్ట్. Ear. E-A-R. Ear. వెరీ గుడ్. నెక్స్ట్ లాస్ట్ కార్డ్. Nose. N-O-S-E. Nose. వెరీ గుడ్. క్లాప్స్ యశ్వంత్ కూడా. పిల్లల్లో ఒక చిన్న యాక్టివిటీ, మీలోంచి ఇద్దరు రావాలి. ఒకరు ఇప్పుడు నేర్చుకున్న ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి కదా, 4 పదాలు, వాళ్ళు పదం చెప్తారు, మీరు మీ బాడీలో పార్ట్ చూపించాలి. ఓకేనా? జగదీశ్వరి, చరిత, కమ్ దగ్గరికి రండి. ఇప్పుడు జగదీశ్వరి చెప్తుంది, చరిత చూపిస్తుంది. ఓకేనా? జగదీశ్వరి చెప్పు నాన్న. Nose. My nose. వెరీ గుడ్. Lips. My lips. వెరీ గుడ్. My ear. హియర్ కాదమ్మా, ఇయర్. Eye. My eye. వెరీ గుడ్, క్లాప్స్. ప్రణీత, శివమణి. ప్రణీత నువ్వు చెప్పాలి, శివమణి నువ్వు చూపించాలి నాన్న. ప్రణీత చెప్పు నాన్న. Eye. My eye. Ear. My ear. Lips. My lips. Nose. My nose. వెరీ గుడ్, క్లాప్స్. హర్ష, శివకేశవ. హర్ష నువ్వు చెప్పు నాన్న, శివకేశవ చూపిస్తాడు. Eye. My eye. Ear. My ear. Lips. My lips. Nose. My nose. వెరీ గుడ్, క్లాప్స్. హారిక, యష్మిత. హారిక నువ్వు చెప్పు, యష్మిత చూపిస్తుంది. Eye. My eye. ఆ, Nose. My nose. Lips. My lips. ఇంకొకటి ఉంది, ఇయర్. Ear. My ear. వెరీ గుడ్, క్లాప్స్.